దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ దినము దేవుని వాగ్దానం నీ చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? దేవుని సన్నిధిలో ఉదయకాల సమయం లేచారా? ప్రార్థన చేస్తున్నారా? దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా? దేవుడు నమ్మదగినవాడు, ఆయన కృపామయుడు, మన పక్షంలో కృప చూపించే దేవుడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎందుకంటే నువ్వు దేవునితో గడపడానికి, నీవు అలసిపోయిన నీ జీవితానికి ఆయన వాగ్దానం చూడండి. ఎండిపోయిన చెట్టుకి అట్లా వర్షం పడగానే చిన్న చిగురు రాగానే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అదేవిధంగా నీ జీవితానికి దేవుని వాగ్దానాలు ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రార్థనలో ఉన్నావా, బైబిల్ చదివావా అని స్వరం నీకు వినబడుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకండి. ఈ దినం దేవుని వాగ్దానం, ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. అంతేకాక ఈరోజు ఆదివారం బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు ఆన్లైన్లో ఈ వాగ్దానాలన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా మీకు అనుగ్రహిస్తున్నవి. దేవుడు మిమ్మల్ని బలపరచుటకు, మీ దుఃఖ దినములు సమాప్తం చేయడానికి, కృప వెంబడి కృపను పొందుటకు, ఆరోగ్య విషయంలో, ఆత్మీయ విషయంలో, బాధలో, కష్టంలో, నిందలో, అవమానాలు, పోరాటాల్లో ఉన్న మీకు ఊరట కలిగించడానికి, దేవుడు నెమ్మదినివ్వటానికి, మనల్ని రక్షించుటకు ఇస్తున్న వాగ్దానాలండి. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోండి. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభు వైపు చూడండి. ఈరోజు సండే కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం వినొచ్చి ఇది మధ్యాహ్నం సాయంత్రం అయినప్పటికీ మీరు దేవుని ఆరాధించడం, ప్రార్థించడం వెనక్కి వెళ్ళొద్దు. చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. అలసిపోయిన వారి ఆశనట అంటే ఇక ఆశలే లేవు, నా ప్రాణం అలసిపోయింది అన్నవారు చూసారా, వారి ఆశను తృప్తిపరుస్తాడట. కృషించి అంటే కృంగి ఉన్న వారిని నింపుతా, నేను నింపబోతున్నాను. దేంతో? అభిషేకంతో, ఆరోగ్యంతో, రక్షణతో, ఆశీర్వాదాలతో దేవుడు నింపబోతున్నాడు. అందుకనే నీ ఆశను, నీ భారమును, నీ వేదనను చూసే దేవుడు. అలసి ఉన్నావా? ఓడిపోయావా? కృంగిపోయావా? జీవితం మీద నిరాశ ఉందా? లైఫ్ ఏంటనుకుంటున్నావా? డిప్రెషన్లో ఉన్నావా? ఈ రోగం నన్ను ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా? యేసు మాత్రమే నిన్ను స్వస్థపరుస్తాడు. యేసు మాత్రమే నీ పాప నుండి రక్షిస్తాడు. యేసు మాత్రమే నీ కుటుంబాన్ని కడతాడు. యేసు మాత్రమే నీ అలసిపోయి నీ బ్రతుకు సేద తీరుస్తాడు. యేసు మాత్రమే నిన్ను లేవనెత్తుతాడు. అందుకని ఎవరి వైపు చూసినా నీకు ఈ అలసిన పరిస్థితిలో యేసు వైపు చూడు, ఆయనను అంగీకరించు, ఆయనను స్వీకరించు, ఆయనతో నడువు. నీ జీవితం తప్పకుండా నీకు విడుదల, సమాధానం, ఆరోగ్యం, క్షేమాన్ని చూడబోతున్నావు. ఆయన ఏమంటున్నాడండి? నేను అలసిపోయిన వారికి అసలు నేను సహాయం సేద తీరుస్తా. అందుకని ఈరోజు అంటున్నాడు, ధైర్యంగా ఉండు నా ప్రియ కుమార్తె, కుమారుడా. ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నానని ఈ చక్కటి వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. అలసిన నిన్ను తృప్తిపరచి నా అభిషేకంతో నింపేదను. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడి వాగ్దానాన్ని పట్టుకొని స్తుతించు. ఆదివారం నేరుగా మందిరానికి రండి. అంతేకాకుండా మనందరం కలుసుకొని ప్రభుని ఆరాధించబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితాల్లో నెరవేర్పులోకి రావాలా. రక్షణ లేని వారికి రక్షణ. అలిసిపోయిన నీ బిడ్డల్ని నాయనా తాకయ్యా. ఎవరు భార్యాభర్తలు విడిపోయారో కట్టబడాలి, ఎవరు బిడ్డల విషయంలో కృంగిపోయారో లేవనెత్తండి. వారి బిడ్డలను రక్షించండి, భర్తలు రక్షించండి, భార్యలు రక్షించండి. అయ్యా, నానావిధ రోగాలతో పీడించబడుతున్న బిడ్డలకి యేసు పొందిన గాయాల వల్ల వాళ్ళకి స్వస్థత అయ్యా. ప్రతి రోగం నుంచి విడిపించయ్యా. అయ్యా, మానసిక బాధ నుంచి విడిపించు, కుటుంబ పోరాటాల నుంచి విడిపించు. ఉద్యోగం లేని బిడ్డలకి మంచి జాబ్స్ నాయన, పోషణ లేని వారికి సహాయం చేయ ప్రభా. అప్పుల్లో ఉన్న వారికి సహాయం చేయ నాయన. గర్భఫలం లేకుండా ఏడుస్తున్న బిడ్డలు గర్భం తెరవబడాలి ప్రభా. ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఇవ్వండి అయ్యా. ఎవరు కోర్టుకేస్తున్నారు, కొట్టివేయబడే వారికి న్యాయం జరగాలి. ఎవరి ఇబ్బందులు నాయన, ఇరుకులు, సమస్యలను ఏ దేశం నుండి చూస్తున్నా వారికి విడుదలని, సమాధానాన్ని ప్రకటిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి. ఈ దిన దీవెనలతో నింపండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఈరోజు ఆదివారం ప్రతి కుటుంబం మీద శుభములు ప్రకటిస్తూ ఈరోజు ఎవరిది మ్యారేజ్ ఉన్న వారికి దీవెన, శుభము, ఆరోగ్యం, క్షేమం ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఎవరిది బర్త్డేను వారిని దీవిస్తూ మీరు తోడుగా ఉండి ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటం ధరింపజేసి అందరినీ క్షేమంతో లేపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ సొంతం. గట్టిగా పట్టుకొని అందరికీ షేర్ చేయండి. సండే ఆరాధనలు అటెండ్ అవుతూ కూడా ఈ చక్కటి వాగ్దానం రిసీవ్ చేసుకోండి. అంతేకాకుండా దేవుడు మీకు ఇచ్చిన దాన్ని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ ఈ దినం దేవుని వాగ్దానం అందరికీ షేరింగ్ చేయండి, అందరికీ పంపండి. వారు వినినా వినకపోయినా ఎవరో ఒకరు ఆదరించబడతారు కదండి. అంతేకాక ప్రతి ఒక్కరు కూడా ఈ దీవెనలు అనుభవించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.